అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లా నిజంగా కళ్ళకు నీళ్ళొచ్చే వార్త వచ్చిందిలా. ప్రతి వ్యక్తి నిజంగా పేపర్ చదువుతుంటే అయ్యో పాపం అనుకున్నోళ్ళే ఉంటారు, కానీ బాగా అయిందని అనుకుంటాడు ఎవరు కూడా ఉండకుండొచ్చు. మనిషిని పుట్టుబాటు పుట్టిన ఎవరైనా కానీ. పాపం పసివాడు మూగ బాలుడిపై 20 వీధి కుక్కలు, మూగ బాలుడి పైన అంటే 20 వీధి కుక్కలు దాడి చేసినాయంట. చూడురి, ఇసవంటి ఘోరం ఏమన్నా జరుగుతుండొచ్చునా? నోరు కూడా లేదు పాపం పొరగానికి. అయ్యో నన్ను కరుస్తున్నాయని చెప్తుంది కన్నా నోరు కూడా లేకపోయా. నోరు లేని బాలుని పైన కుక్కలు దాడి చేసినట్ట, వీధి కుక్కలు దాడి చేసినాయంట. దీనికి కారణం ఎవరు కావచ్చు ప్రజలారా? అంటే ఈ కారణంగా ఉంటుంది, కానీ జిహెచ్ఎంసీలో గరక వీక్తురా, మేయర్లంతా ఏం వీక్తురు మరి? గిట్ట అడగొచ్చా మనం? మేయర్లంతా ఏం చేస్తున్నట్టు? ఏడ జరిగింది? ఇది హైదరాబాద్లో జరిగింది ముచ్చట. సరే, ఏదో పల్లెటూళ్ళలో జరిగింది, అలా ఏదో పనికి పోయి లేకపోతే జనాలు ఉంటారో ఉండరు అనే కాదు. జనాలు ఫుల్ జనాలు ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, కానీ జనాల కంటే ఎక్కువ కుక్కలు కూడా తయారైనాయి. మరి దీనికి కారణం ఎవడు కావచ్చు? ఈ పాలకులు కారణం కాదా? గింత అన్యాయం ఉంటాదుల్లా. నోరు తెరిచి అడవలేక నరకం చూసిన బాలుడు, ఎక్కడ పడితే ఎక్కడ కొరికి కొరికి పీక్క తిన్న శునకాలు, శరీరం అంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు. హైదరాబాద్లోని హైత్నగర్లో దారుణం. ఇంత అన్యాయానికి పాల్పడితే ఇక ఎట్ట పాలైతే చెప్పురు ప్రజల. హైదరాబాద్లో గట్టినే ఉన్నది, ఊర్లల్లో గట్టినే ఉన్నది. మరి దీనికి అంతా కారణం ఈ చేతగాని దద్దమ్మ రాజకీయ నాయకులు కాదా? వీలే కదా. కుక్కలు ఎవరికన్నా ఎక్కరున్నాయి ఆ కుక్కలు? సరే, కుక్కలు ఎక్కరు ఉంటే పోలీసు వాళ్ళకు 2-3 కుక్కలు ఎక్కరు ఉంటాయి. లేదు, బాగా డబ్బు ఉన్న వాళ్ళకు కొంతమంది కుక్కలు ఎక్కరు ఉంటాయి. కొంతమంది ఒళ్ళు బలుపుతోటి కొంతమంది కుక్కలు దాదుకుంటారు. కానీ వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు ఎవరికన్నా ఎక్కరా? వీటి వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉన్నదా? సిగ్గు ఉండాలి కదా జర్నన్న, లజ్జ ఉండాలి కదా జర్నన్న పాలకులకు. వీళ్ళ లెక్క ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఈ 10-12 ఏళ్ళ కుక్కలను నివారించే విషయంలో ప్రభుత్వాలు మొత్తం విఫలమైనాయి. సిగ్గి శరం తప్పిన ప్రభుత్వాలు మొత్తం ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి కుక్కల నివారణలో 100% విఫలమైనట్టే లెక్క. ఒక్క కుక్కకు చెప్తే ఈకారంగా ఉంటుంది, కానీ ఒక్క కుక్కకు 7-8 పిల్లలు పుడతాయి. సంవత్సరానికి 2 ఈతలు ఇంతది. 2 ఈతలు ఇంతే సంవత్సరానికి 14 పిల్లలు ఒక్క కుక్క పెడితే మరి దేశం మీద ఎన్ని లక్షల కుక్కలు ఉండొచ్చు? ఎన్ని లక్షల కుక్కలు ఎన్ని 14 లక్షల పిల్లలు పెడుతుండొచ్చు? మరి ఎందుకు ఈ కుక్కలు? ఎవరికి ఎక్కరా ఈ కుక్కలు? వెనకడికి చెప్తారు పెద్ద మనుషులు. ఏం చెప్పేది అంటే, ఎవడో దొడ్ల కాడ పెద్ద మామూలు ఇది పటేల్ పటవారుల దగ్గరనో, లేకపోతే యాదవుల దగ్గరనో, లేకపోతే అట్టాసం ఎక్కువ ఉన్నోళ్ళ కాడ దొడ్డి కావాలి కుక్కలు ఉండేది. లేదు, పెద్ద కోట బంగ్లాలు ఉన్న కాడ కుక్కలు కావాలి ఉండేది. ఇప్పుడు ఎడవైనాయి గయాన్ని. దొడ్ల పసులు ఉంటున్నాయా? ఉంటే 5-6 పసులు ఉంటే ఆడికి పెద్ద రైతు ఈ కాలానం. ఎవరికల్లా ఉంటుండొచ్చునా? ఎవరికి అక్కడ చెప్పు ఈ కుక్కలు నాశనం అయిపోను. సిగ్గుశలం తప్పిన రాజకీయ నాయకులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మొత్తం భారతదేశంలో మొత్తం గిట్ట తలగబడ్డారు. చూడురి, ఎక్కడ పడితే అక్కడ పాపం, ఎక్కడ పడితే అక్కడ నెత్తిలా, ఈపులా, తొడలకు రక్తం పడుతున్న బాలుడు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలే. శునకాల తరలింపుపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు స్పష్టీకరణ. ఎక్కడ తరలిస్తారు చెప్పురి? ఏ కుక్కలకి ఏమైనా షెడ్ కడతారా? కట్టూరు మరి. పట్టణం అవతల ఏమైనా షెడ్ తీసుకొని 100 ఎకరాల భూమి తీసుకొని మంచిగా కుక్కల కాడ షెడ్ బనాంచి ఆడ మంచిగా కుక్కలకి ఇంత గంజి పోయిరి, ఇంత బువ పెట్టురి. లేకపోతే ఆదివారం గట్టిన కొవ్వో పరకో బర్రో ఉంటుంది కదా, బొక్క బిక్క ఉంటే కొనబోయి అక్కడ తింటాయి. అగా పని చేయరు మరి. ఇప్పుడు కుక్కలన్నీ చంపాలని మేము చెప్పొద్దు, ఓకే, నివారించురి. మరి ఎట్లా నివారించురి? ఏం చేస్తున్నట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు, మేయర్లంతా ఏం చేస్తున్నట్టు? ఏం చేయరు. ఆయన పేరు మీద, హైదరాబాద్ పేరు మీద ఏమన్నా మున్సిపాలిటీ ఏమైనా పాయలు వస్తే మింగాలే జోలో వేసుకోవాలి, అంతే కానీ ఈ కుక్కలు పట్టించుకునే అది లేడు. పాపం పోరగానికి మాటలు కూడా రావంట. ఎంత నరకం అనుభవించవచ్చు పొరగాడు చెప్పు. అమ్మ నన్ను కడుతుందని చెప్పలేడు, అయ్యా నన్ను కడుతుందని చెప్పలేడు. పక్క పక్క వీధిలో వాళ్ళ పొరగాలు పోతున్నా కూడా అరే నన్ను కడుతూనే రారని పిలిచలేకపాయే. మామూలు కుక్కలు బతుకుంటుంటే ఏమంటారు? ఏ కుక్కలు పాడైపోయిన ఒళ్ళు పరిచి అది ఓడి మరి భూమి ఎక్కువ పెట్టిండో అందుకోసమే తినదరగా మొత్తుకుంటున్నాయి అనుకుని వాళ్ళంతా అలిపోతుంటారు. పొరగాని పరిస్థితి ఏం కావాలి? అట్ట ఎంతమంది కుక్కలు కడుతున్నాయి చెప్పురు? ఏటా 1000 మంది కుక్కలు పొరగాలని కుక్కలు కడుతున్నాయి. 100 మంది పొరగాలు చచ్చిపోతున్నారు రెబీస్ వ్యాధికి. గప్పుడు ఏది ఒక 2-3 నెలల క్రితం ఏమనుకుంటా, ఒక పోరగానికి చూస్తే మంచిగా ఉండి పోరగాడు కానీ చచ్చిపోయాడు. ఎట చచ్చిపోయాడు? ఆ పోరగానికి ఎప్పుడో దెబ్బ తగిలితే వస్తుంటే ఒక కుక్క నాకిందంట, అంతే. నాకిన సంగతి పోరగాడు చెప్పపాయ.
ఏమా అనుకుంటే దెబ్బ అయితే తగ్గింది కానీ లోపల రోగం మాత్రం అట్టే ఎగురు పెడతానే ఉంది. అది సిగిరించి రెబిస్ వ్యాధి జోకింది. రెబిస్ వ్యాధి ఎట్లా జోకింది అని అంటే చెప్పపాయ. తర్వాత ఓలో చూసి కిటికల సంగతి అంటే ఆ రకంగా పోరగాడు ఆగమైపోయి. అట్ట ఎంతమంది ఆగం కావచ్చు. కుక్కలు ఒకటి, ఆ తర్వాత కోతులు నేను లేవన్నా కోతుల ముచ్చట ఏమీ లేదు. కోతుల ముచ్చట కుక్కలు కోతులు కలిసి ఈ భూమి మీద ఇప్పుడు లెక్క పెడితే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు కోతులు ఉంటుంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. ఆ కోతులేమో సంవత్సరానికి 3 ఈతలంట. ఐటికేం పని ఉంది మరి? ఐటికేం కుటుంబ నియంత్రణ ఉందా? అటు ఇటు పోను ఓ పిల్లని సంకలు వేసుకొని తిరుగుతూనే ఉంటుంది. అది వారం 10 రోజులు చూస్తున్నా కానీ ఇంకో పిల్ల తయారైతేనే ఉంటుంది. ఒక్కొక్క కోతి గిద తోడునే పాడైపోను. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి ప్రజలారా. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. మీ ఊర్లో అభ్యర్థులు ఎవరైనా నిలబడితే కుక్కల కోతులను నివారించి ఎలక్షన్లు ఇంకా వారం రోజులు ఉన్నాయి. తొలి విడత ఎలక్షన్లు. ఈ వారం రోజులలో కుక్కల కోతులను నివారిస్తే అనుకోవట్లేదు. లేకపోతే ఓట్లే గురిపోయి ఇట్ట కానీ అప్పుడు కానీ తిక్క కూరుతుండొచ్చు. కుక్కలను నివారించే ఉపాయం చేయాలి కదా. ఎప్పుడు చేసి పాడవుతుంది చెప్పురి? జనాల పానాలు పోయినాకనా? జనాల పాలన పోయినాక మీరు చేసేం సకదనం చేయకేం సకదనం. ప్రభుత్వాలు మీరు పట్టించుకోవాలి కదా. పొద్దుగల లేస్తే సంక్రాంతి గొబ్బెమ్మలు ఎట్ట పెడతాం మన ఇంటి ముందల? ఇంకో అట్ట కుక్కలు దిగి చెండాసు ఉంటుందా ఉంటలేదా ప్రజలారా? సొల్లు మీరు ₹1,00,000 పెట్టి కుక్కని కొన్నా కూడా తన మూత్రం తను నాకే స్వభావం కలది ఒక కుక్క ఒకటే. ఏ జీవి ఉండదు ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి కూడా తన మూత్రం తను నాకేది ఏ జీవి ఉండదు. ఒక కుక్క ఒకటే. కుక్క అది ఎంత మంచి కుక్క కానీ ₹1,00,000 పెట్టి కొనుక్కొచ్చిన కుక్క కూడా తన మూత్రాన్ని, అది ఆడు కుక్క అయినా మగ కుక్క అయినా తన మూత్రాన్ని తను నాకుతుంది. కుక్క నాలుక మీద ఉండే లాలాజలము ఇంకా ఏ జీవి నాలుక మీద ఉండదంట. కుక్క నాలుక ఎప్పుడు చూసినా కానీ సొల్లు కారుతూనే ఉంటుంది. పాడైపోను లాలాజలం విపరీతంగా ఉంటుందంట. కుక్క నాలుక మీద లక్షల క్రిములు ఉంటాయంట. ఆ కుక్కలను పట్టుకొని బుడ్డపిల్లలు టామీ మమ్మీ బుజ్జి లొడపీసు మాసుపత్రి అని ముద్దాడరా. పొరగాలకు కూడా రోగాలు వస్తాయి. కానీ అరే మా వాడు మంచిగా ఏం కావచ్చు అంటే తర్వాత తెలుస్తుంది. తీర దాకాన కొనవి అన్ని పరీక్షలు చేసినాక ఇంకో గిసోడి సంగతి అని తెలుస్తుంది. ఏ కుక్క అయినా కానీ ఒకవేళ కుక్క వల్ల మనిషికి ఏమైనా ఉపయోగం ఉంటే అది సంఖ్యల ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఊరికి 4, 5, 10, 50 కుక్కలు పెట్టుకోరి. ఊరికి 500, 1000 కుక్కలు ఉంటే ఎవరికి ఉపయోగం చెప్పురి? ఎవడన్నా గట్టనే పని మీద కంపెనీలకు పోయేస్తోళ్ళు కానీ లేకపోతే ఉద్యోగానికి ఇంకేటికైనా పోయేస్తోళ్ళు కానీ ఒంటరిగా ఇల్లు చేరాలంటే గిది పడుతుంది. ఈ కాలాన రాత్రి పూట జర బయటికి వెళ్ళాలంటే ఇది పడుతుంది పక్క. ఒక్క కుక్క అటాక్ చేసిందంటే 10 కుక్కలు వస్తాయి. 10 వచ్చినాయంటే 20 కుక్కలు వస్తాయి. ఈ పొరగాని పరిస్థితి ఏమైంది? అలా హైదరాబాద్లోనే జరిగింది. ఇది ఎక్కడో జరగాలి, హైదరాబాద్లోనే జరిగింది ముచ్చట. ఇకనైనా జర సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వాల వలన ఉంటే మీకు ఈ కుక్కలని నివారించే ఉపాయం చెయ్యిరి. ఇక కొంతమంది సినిమా స్టార్లు ఉంటారు. ఇక అంటేనే వికారం తప్ప దిగశేట సినిమా స్టార్లు ఏం చెప్తుంటే కుక్కలు నట్టాలని తిట్టాను. మీ ఇళ్ళలో దొరుకుతుంది. ఆ జూబ్లీ బంజారా దొరుకోపోయి మరి ఏమవుతుంది? మీరు దాదుకోరు ఆ కుక్కలని. మీరు దాదుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటే మీరు దాదుకోరు ఆ కుక్కలని. ఎవరికి ఉపయోగం చెప్పి ఈ కుక్కలు పాడైపోను. నోరు లేని పొరగాని కరిచి చంపితే చచ్చిపోలే. ఇంక మరి ఉంటుండే పోతారు. ఇక గిన్ని కుక్కలు కరిచినాక ఆ పొరగాడు బత్తడా? ఇక ఆల్రెడీ ఆ పొరగాడు నోరు లేని పొరగాడు. ఆయనకి ఎంతో కొంత ఆరోగ్యం బాగుండదు. గిన్ని కుక్కలు కరిచినాక ఆ పొరగానికి ఇక రోగం రాకుంటే ఏమొస్తా చెప్పురు? ఇక దయచేసి ప్రజలారా మీరు రేపు ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థుల వల్ల నిలబడితే కుక్కలని కోతులని నివారిస్తేనే ఓట్లేస్తాం. లేకపోతే ఓటు ఏమని సపరేట్గా కూర్చొని దెబ్బగా ప్రభుత్వం మొత్తం దిగి వస్తుంది. నా మాట ఎక్కడన్నా అబద్ధం మాట తప్పు మాట్లాడితే బరాబరిగా కామెంట్ పెట్టి ఉంటా మరిగా.